దయాకర్ గారు నమస్తే. దయాకర్ గారు చెప్పండి. దయాకర్ గారు, ఇప్పుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సరే తర్వాత ఆయన కొంత క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇచ్చారు నేను పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి. కానీ ముందు చేసిన కామెంట్స్ కానీ ఇప్పుడు చిట్టిబాబు గారు చేస్తున్న కామెంట్స్ కానీ ఏదో రాజకీయ ప్రయోజనం కోసమే సీఎం గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఇటువంటి కామెంట్స్ చేశారు అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు సామాజిక బాధ్యత కొరకు చేయాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి గారు వివరించినప్పుడు దాన్ని అదే కొనరించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, మనోడు సిద్ధార్థ్ ఏదో కామెంట్ చేసింది, దానికి ఎమ్మటి రిజైన్ కూడా ఇచ్చింది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు వెనకటి నుంచి కూడా నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి ఈ కాలం నుంచి కూడా ఏ సమస్య వచ్చినా కూడా సమాజంతో, తర్వాత ప్రభుత్వంతో నటులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే తర్వాత ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించే కోణమే మనం చూస్తాం. ఈ మధ్య కొంచెం కమర్షియల్ ధోరణి పెరగడం వల్ల కూడా కాకపోతే అది ఎలాంటివి చేయకపోతే కానీ చిరంజీవి గారు లాంటి పెద్ద నాయకుడే, పెద్ద కథానాయకుడే తన బాధ్యతగా సే నోటు డబ్బుస్ అని చెప్పి ఒక వీడియో తీసి పెట్టి వారిని కూడా పొగిడింది వారు, ఎవరు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతి ఒక్కరి బాధ్యత. సెలబ్రిటీస్ అయినా, మోదీ వాళ్ళైనా, లేకపోతే ఇతర రంగాల్లో కొంచెం అభివృద్ధి చెంది వాళ్ళ ఒక ప్రభావం సమాజం మీద ఉంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎక్స్క్లూజివ్ గా మనం స్టార్స్ ని ఎందుకు అనుకుంటామనంటే వాళ్ళతో సినిమాలు చూస్తారు, వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఒక ప్రభావవంతంగా ఉంటారు. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు అన్న పరిస్థితి ఉన్నది. సరే, తను కొంచెం స్పందించిన తీరులో నేను ఎంతటికే ఏంటిది కండోమ్కి నేను నా కెరీర్ మొదట్లోనే నేను ఇచ్చిన, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడడం వల్ల అది కొంత ఇబ్బందికరమైన టర్మ్ అయింది. కానీ మళ్ళీ మనోడు ఇట్లా మాట్లాడడం అనేది నాకు నేనే వెనక్కి తీసుకుంటున్నా, దాన్ని నా ఉద్దేశం ఇది అని చెప్పి రిజైండర్ ఇచ్చింది. అంటే దాన్ని వెంటనే కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్టుగా అన్న పరిస్థితుల్లో. కానీ ఓవరాల్ గా నేను ఏమంటున్నానంటే సినీ ఇండస్ట్రీ అయినా, లేదంటే కంపెనీస్, ఇండస్ట్రీస్ అయినా ఇట్లాంటివి ఏంటంటే ప్రభుత్వం బాధ్యతను కొంచెం పంచుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది, ప్రచార భారంలో వీళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళకి చెప్పే తీరుగానే చెప్తుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పినప్పుడు దాన్ని హానం చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. దీంట్లో రాజకీయ ఇప్పుడు డ్రగ్స్ కావాలని చెప్పి ఇంకేదన్నా పార్టీ అంటదా, లేదా డ్రగ్స్ తీసుకోండి అని చెప్పి ఎవరన్నా దాన్ని ప్రోత్సహిస్తారా? ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా ప్రభుత్వం ప్రజల కోసం చెప్తుంది. ప్రజల కోసమే మనం ఉన్నాం కాబట్టి మనం కూడా అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేదే ఎజెండాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికి ఉపయోగం ఉండడం అనేది మనం మాట్లాడుకోగలిగితే దాంట్లో రాజకీయాలు ఏముంటుంది, రాజకీయాలు తీసుకోలేదు. డ్రగ్స్ వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రెండు ముఖ్యమంత్రి కూడా అటు టీడీపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా సరే డ్రగ్స్ తెలుగు అనే ఒక నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ జరిగే ప్రతిదీ అది ఆంధ్రాకు కూడా సమస్య అవుతుంది, అక్కడ జరిగే ప్రతిదీ ఇక్కడ సమస్య అవుతున్నది. రాజకీయాల నుంచి మొదలు పెడితే డ్రగ్స్ వరకు కూడా ఒక పెద్ద కారిడారే ఉందని గతంలో నేను విన్నా. ఏది అక్కడ ఏంటిది మన ఇక్కడ పోర్ట్ నుంచి పర్టికులర్ గా అప్పుడు వచ్చింది బీజేపీ నాయకులు అది అంగీకరిస్తారో లేదో కానీ అదాని పోర్ట్ నుంచే ఎక్స్పోర్ట్ అయిద్దని ఒక బయట ఒక రూమర్ ఉంది. అలాంటి పరిస్థితిని మనం మరి ఎందుకు సహించాల్సిన అవసరం ఉంది? కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పట్ల స్పష్టంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు సహకరించే విధానంగా ఉండాలి. ముఖ్యంగా నటులు కానీ మిగతా ఎవరైనా సరే ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించే విధంగా ఉంటుంది అనేదే మా యొక్క ఆలోచన. లేకపోతే హీరోస్ మీదనో లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీదనో ముఖ్యమంత్రి స్థాయి కామెంట్ చేయాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఆదాయం వస్తుంది, వాళ్ళ ద్వారానే కొన్ని ప్రచారాలు జరుగుతాయి, వాళ్ళ ద్వారానే కొంత ఆనందం కూడా అందరికీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని విమర్శించాలని ఏ నాయకుడికి కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మన ఇండస్ట్రీ అంటే ఇప్పుడు తెలుగు అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు ఇండస్ట్రీస్ లో సంబంధించిన ముఖ్యులందరూ కూడా దీని మీద ప్రచారం కొంచెం వేగవంతం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. కాబట్టి అటువైపుగా అందరూ ఆలోచించాలనేది ప్రభుత్వం ఆశిస్తుంది.
గారు ఒక మాట క్లియర్గా చెప్పండి. మీరు ఇప్పుడు ఇందులో ఏమైనా మీరు రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? చిట్టిబాబు గారు లాంటి వ్యక్తి చెప్తున్నారు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ముందు మేమంతా ఇంతమంది పెద్ద పెద్ద హీరోలతోటి మేము ఒక మెసేజ్ ఇప్పించినామని చెప్పి ఏదో చెప్పించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని చెప్పి. అది అది వారి ఆలోచన కావచ్చు. అంత పెద్ద పెద్ద హీరోలు చెప్తున్న దేనికోసం? డ్రగ్స్ వద్దని చెప్పడం అనేది గొప్పతనం నా దృష్టిలో. మందు తాగమని యాడ్ చేయడం అనేది తప్పు. దానికోసం మనం కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు యాడ్స్ లో నటిస్తున్నట్టు కానీ సమాజ ప్రయోజనం కోసం వాళ్ళు సొంతంగా చేస్తే వాళ్ళే రియల్ హీరోస్ గా ఉంటారు అనేది నా ఆలోచన. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేనున్న ఒక సినిమాలో ఇప్పుడు మనం చేసినాం, రేపు ఎవరైనా వచ్చి ఈ సామాజిక ప్రయోజనం కొరకు మీరు చేయాలంటే డెఫినెట్ గా చేస్తాం. అది గొప్పతనం అని నేను అంటా. దాని వైపుగా ఆలోచించాలి. రాజకీయ ప్రయోజనంలో ప్రజా ప్రయోజనమే ఉంది. ఇంత గొప్పలు చేసిందంటే ఇప్పుడు ప్రభుత్వం కంటే ప్రజల కంటే అందరం గొప్పలు మేము కాదు కాబట్టి వాళ్ళకు ఉపయోగం ఉండవని అన్నాను నేను. ప్రజల్ని గౌరవించే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ముందు పెట్టండి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని అందరూ గౌరవిస్తారనే ఆలోచనతోనే ఉంది. రాజకీయ పక్షాలు ఇప్పుడు మీరు ఎవరైనా హీరోలను అడిగంటే మీరు అదే చెప్తారు. మీరు డెఫినెట్ గా దానికి అనుకూలంగానే ఉంటామని చెప్తారు. రాజకీయాలు వచ్చినప్పుడు, రాజకీయాలు చొరబడ్డప్పుడు ఒక్కొక్కరు వ్యతిరేకత అంటారు. కానీ మేము అదనం మోడీ గారు కూడా వ్యతిరేకంగా ఒక ప్రచారం చేపట్టాలనేది మా డిమాండ్ గా ఉంటుంది. చేపట్టాలని కోరుకుందాం అందరం కూడా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి అంశంలో మన రాజకీయ నేతలు కూడా అవేర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం దాని పట్ల ఆలోచన చేసే విధంగా ఉండాలని మా ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ దయాకర్ గారు. రైట్, ఒకసారి అప్పాజీ గారు ఒక టైటిల్ చదువుతాను మీకోసం నేను. ఇప్పుడు నిన్న ఇదే సందర్భంలో జరిగిన ఒక ఈవెంట్లో సిద్ధార్థ్ సుమతో వ్యవహరించిన తీరు, సుమతో ఈవెంట్ చేసినప్పుడు కౌగులించు